జయకేతనం సభకు భారీగా కార్యకర్తలు అభిమానులు తరలివస్తున్నారు. కడప, తిరుపతి నుంచి పెద్ద ఎత్తున జన సైనికులు హాజరవుతున్నారు. దారి పొడవునా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చూసి జనం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో కష్టాలు పడి వచ్చినా ఈ ప్రాంగణాన్ని చూశాక అవన్నీ పటాపంచలైపోయాయని అంటున్నారు జన సైనికులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు అందిస్తారు. జనసేన ఆవిర్భావ సభ జయకేతనం సభకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజానికం తరలి వస్తుంది. ఇటు ప్రజలే కాదు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన కార్యకర్తలు, నాయకత్వంతో పాటు ప్రజలు కూడా తరలి వస్తున్నారు. సుదూర ప్రాంతం నుంచి ఎక్కడో తిరుపతి, సత్యవేడు, కడప జిల్లాలంటే ఇక్కడ దగ్గర దగ్గర ఈ ప్రాంతానికి 700 కిలోమీటర్లు పైగా ఉన్నాయి. వీరంతా కూడా సుదూర్ఘ ప్రయాణం చేసి వచ్చారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఎందుకు వచ్చిన కారణం ఏంటి? తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నుంచి వచ్చామండి. ఈరోజు 12వ ఆవిర్భావ సభలో పాల్గొనడానికి గత 11 సంవత్సరాలుగా జనసేన ఆవిర్భావమైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు, ఎన్నో అపనిందలు, వీటన్నిటికి తట్టుకొని ఈ సమస్యలన్నిటికీ ప్రజా సమస్యలే పరిష్కారాన్ని అతను కేవలం మనసులో పెట్టుకొని ఈ 12 సంవత్సరాలు అతను అనుభవించినట్టు ఆవేదనకంతా మొన్న 2024 ఎలక్షన్లో పోటీ చేసిన 21 స్థానాలకి 21 స్థానాలు దిగ్విజయంగా గెలిచిన సందర్భంగా ఈరోజు ఈ 12వ ఆవిర్భావ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి మేమందరం కూడా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేసినటువంటి జన సైనికులకి అందరికీ మా సత్యవేడి నియోజకవర్గం తరఫున మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పుచ్చకాయలు అయితేమి, ఈ టిఫిన్లు, అలాగే మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు, అడుగడుగున మజ్జిగ ప్యాకెట్లు, అలాగే స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ జన సైనికులు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ సొంత డబ్బులతో ఎక్కడికక్కడ వచ్చే వ్యక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అది కేవలం బహుశా ప్రపంచంలోనే, భారతదేశంలోనే ఒక రాజకీయ పార్టీ ఎవరైనా కూడా సరే సొంతంగా స్వచ్ఛందంగా 4 రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ కోసం చేయడం అది కేవలం జనసేన పార్టీకే, జనసేన నాయకులకే, జనసేన కార్యకర్తలకు మాత్రమే సాధ్యమవుతుందని తెలియజేస్తున్నారు. తమ్ముడు, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ప్రయాణం చేశారు? మీరు ఎప్పుడు బయలుదేరారు? మేము తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గం నుంచి బయలుదేరాము, వరదేపల్లం మండలం. మేము నిన్న ఈవినింగ్ 6 బయలుదేరితే ఇక్కడికి వచ్చేటప్పటికి 9 అయింది. ఎన్ని కిలోమీటర్ల దూరం అక్కడికి? కనీసం 670 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి నైట్ జర్నీ చేసుకుని ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చాము. ఎక్కడా లేకుండా ఎన్ని దిగల ఆపి నిద్రాగారాలు లేకుండా డ్రైవర్లకు కూడా తీసుకొచ్చి వదిలేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మర్చిపోయాను. ఎట్నాదంటే ఇంకా అలాగుంది ఇక్కడ చూడడమే, ఇంకా అంతా మర్చిపోయాము. మేము మేము పోవడం కానీ టిఫిన్ చేసేదానికి వెళ్దామనేసి బయలుదేరాము. ఇంకెక్కడ ఏమీ దొరకట్లేదు మాకు అని చెప్పి పోయేటప్పటికి ఒక పక్క పుచ్చకాయలు పిలిచి మరి ఇస్తా ఉన్నారు, ఒక పక్క మజ్జిగ ప్యాడ్లు ఇస్తా ఉన్నారు, ఒక పక్క వాటర్ ప్యాడ్లు ఇస్తా ఉన్నారు. దీనికంటే ఇంకేం కావాలి చెప్పండి? ఇంతే. పవన్